ఆల్రెడీ జరుగుతుంది. నిన్న మొత్తం అదే చూస్తున్నాము. కానీ ఆదివారము రేపు రాపో ఎల్లుండి రాపో ఎంత ఎంత అబ్యూజింగ్గా ఎంత ఘోరంగా మాట్లాడారు ఆమె ఫోను. ఆమె దేనికోసం పోయింది? ఏదో చిన్న చితక దానికి కాదు. ఇలా జరుగుతుంది, ఆల్రెడీ డబ్బులు ఇవ్వండి అనేసి మెసేజ్ పాస్ అవుతుంది, నా నెంబర్ హ్యాక్ అయిందని చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ తీసుకోరా. ఆదివారం అంటే అందరు మంచిగా మొద్దు నిద్రపోతారా? మళ్ళీ ఇట్లా మాట్లాడితే కోపం రావచ్చు. ఏమలట్టుకున్నారు? మేము ఏ అన్యాయం జరిగినా సహించామని చెప్తుంటే ఈడంగా మంత్రులకే దిక్కు లేదు, జర్నలిస్టులకే దిక్కు లేకపోతే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏందో. ఆ అమ్మాయి ఇన్నేళ్ల నుంచి ఫీల్డ్లో ఉంది, పోయేసి ఇమ్మీడియట్లీ మీరు కేసు ఫైల్ చేయండి అని చెప్తే ఆ అమ్మాయి ఆడ ఉండి అక్కడి నుంచి వేరే ఛానల్ వాళ్ళు ఏదో ఫోన్ చేసి ఏం జరుగుతుందో అడుగుతారు. అక్కడి నుంచి ఆమెను బెదిరించి ఆమె ఫోన్ లాక్కొని ఆమె మీద ఇంచుమించు ఒక మ్యాన్ హ్యాండ్లింగ్. దీనివల్ల బయటకు వచ్చిన అంశం ఏందనంటే ఈరోజు ఏ వ్యవస్థలు ఎంత మొద్దు నిద్రలో ఉన్నాయని కూడా అర్థమవుతుంది. ఎంత డెసిషన్ ఎంత ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆ ఐబొమ్మ రవి గురించి రోజు నిమిషానికి స్టోరీలు బయటికి వదులుతున్నారే, ఇది కూడా ఎంత ప్రమాదకరము. సో అందరు కూడా జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు, అసలు ఏమైంది అసలు వీళ్ళకు అనేసి. ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పే మాటలకు నిన్న జరుగుతున్న తీరుకు ఏమన్నా కొంచెమన్నా కంపారిజన్ అనేది ఏమన్నా కొంచెమన్నా ఉందా? మేము ఏది సహించము, అన్యాయాన్ని సహించము, అక్రమాలు సహించమని మాట్లాడుతుంటారు కదా. అది బయటకు వచ్చిన భాగోతం ఏంటంటే ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఏ రకంగా ట్రీట్ చేసిరనే విధానము నిన్న బయటపడింది. లిటరల్గా నేను చెప్తాది భాగోతమే అంటున్నాను. ఒక సంచలన విషయం అని చెప్పాలి.